తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు. పార్టీ ఘోర పరాజయం తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొత్త సెక్యూరిటీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది. అయితే ఏదైతే ఆయన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవడంతో ఇప్పుడు ఆయనకు ఈ యొక్క సెక్యూరిటీని కూడా తగ్గించేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీరంతా కూడా కొత్త సెక్యూరిటీని అయితే ఇప్పుడు రంగంలో దింపినటువంటి పరిస్థితి. వీరంతా కూడా ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డికి భద్రత సెక్యూరిటీని అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వీరంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే వీరంతా కూడా ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ముఖ్యంగా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత తన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవడంతో ఇప్పుడు కొత్తగా ఈ యొక్క సెక్యూరిటీని అయితే తనే స్వయంగా నియమించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అల్లర్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉందనే నేపథ్యంలో కూడా ఈ యొక్క భద్రత చర్యలో భాగంగా తక్షణమే ఈ యొక్క సెక్యూరిటీని అయితే ఇక్కడ ఇవి అరేంజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డు అంతా కూడా ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయడంతో ఇటుగా వచ్చేటువంటి ప్రయాణికులు అలాగే ఇతర వ్యక్తులంతా కూడా చాలా మంది ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎటువంటి దాడి చేస్తారో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. అయితే మొత్తం మీద ఇటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సెక్యూరిటీ చాలా అవసరం అని ఆయనకి వ్యక్తిగత సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఇప్పటికే కొత్త సెక్యూరిటీని అయితే ఇక్కడ రంగంలో దింపారు. దీనికి సంబంధించి మనం చూస్తున్న కొంత బౌన్సర్లే సెక్యూరిటీగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వీరందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్న తర్వాత ఇప్పుడు వీరంతా కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీని తగ్గించేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అప్రమత్తమైనటువంటి నేపథ్యంలోనే వీరందరినీ కూడా ఇప్పుడు సెక్యూరిటీని అయితే నియమించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి తాడేపల్లికి చేరుకున్నటువంటి వీరంతా కూడా మనం చూసిన వీరందరికీ కూడా ఒక డ్రెస్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీరంతా కూడా ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తగ్గించేటువంటి యోచనలో ఉంది. అయితే ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడంతో మరింత సెక్యూరిటీని మరింత తగ్గించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఈ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వీరంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే మొత్తం మీద చూస్తే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా దృష్ట్యా కూడా ఈ యొక్క ప్రైవేట్ సెక్యూరిటీని అయితే హుటాహుటిన రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది తాడేపల్లిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, తాడేపల్లి నుండి.